అందరికీ నమస్తే అండి. ఈరోజు పచ్చి రొయ్యలు వంకాయ కూర చేశానండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలా శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యల్లో కొద్దిగా పసుపు, ఒక అర చెంచా కారం, అర చెంచా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ వీడియోలో ఈ కూరకు సంబంధించి చిట్కాలు కూడా చెప్తానండి. పావు కేజీకి కొంచెం ఎక్కువ తీసుకున్నానండి రొయ్యలు. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 4 చెంచాల నూనె పోసుకోవాలి. నూనె కాగాక 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ కూరకు సంబంధించి మొదటి చిట్కా అండి. ఎప్పుడు దీనికి లేత వంకాయలే వాడాలి. ముదిరిపోయిన వంకాయలు అసలు బాగుండవండి. ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు వేగినవి ఇప్పుడు పచ్చి రొయ్యలు వేసి వేయించుకోవాలి. ఈ కూరకు సంబంధించి మరో చిట్కా అండి. రొయ్యలను ఎప్పుడు ఎక్కువసేపు వేయించకూడదు. ఎక్కువసేపు వేయితే రబ్బర్లా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి చేసుకోవాలి. ఈ కూరకే పావు కేజీ వంకాయలు తీసుకోవాలండి. మరో చిట్కా ఏంటంటే వంకాయలు ఎప్పుడు పెద్ద సైజు ముక్కలే కోసుకోవాలి. చిన్న ముక్కలు కోసుకుంటే కూర ఉడికాక గుజ్జులాగా అయిపోయి ముక్కలు కనిపించవు. ఇలా వంకాయ ముక్కలు కాసేపు నూనెలో మగ్గే వరకు వేయించుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గినవి. ఇప్పుడు ఒక అర స్పూను పసుపు, ఒక స్పూను ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు సరిపడా నీళ్లు పొయ్యాలి. ఉడుకు మొదలయ్యాక మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర 3 వంతులు ఉడికిందండి. ఇప్పుడు ఒక అర చెంచా గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.